ఈ నేచర్ మంత్ర ఎలా స్టార్ట్ చేశారు? అసలు సాల్ట్ తినకూడదు అంటారు. అయితే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ చాలా కామన్ సమస్యలు. ఒక 200 పైన ఉన్న షుగర్ ఫాస్టింగ్ HbA1c 10 పైన ఉన్న వాళ్ళకి 1 వీక్లో, నాకున్న ఎసిడిటీ ఒక 10 డేస్లో పోయిందండి. ఇప్పుడు నార్మల్గా తింటున్న వాళ్ళందరూ కూడా చేస్తున్న తప్పులు ఏంటి? ఓన్లీ ఫుడ్డే కాదండి, ఈ స్ట్రెస్, ఈ రెండు కలిసిపోయారు. ఈ రెండింటి వల్ల ఇక్కడ మొత్తం ఈ బాడీ అంతా మార్నింగ్ ఇచ్చే ఒక జ్యూస్ ఫుడ్తోనే ఆ రోజు 24 అవర్స్ సరిపోయేంత న్యూట్రిషన్ మొత్తం వస్తుంది దాంట్లో. మీ దగ్గర ఆహారం తీసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెసా? 90% తగ్గుతాయి ఇక్కడ. అదే తగ్గకపోతే శరీరానికి కావాల్సిన 7 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 7 రకాల పోషక పదార్థాన్ని మార్నింగ్ ఇవ్వాలి మన బాడీకి. ఎలా ఉంటాయి మీ ఫుడ్? మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఏమో మొత్తం రా ఫుడ్ ఉంటుంది. ఒక జ్యూస్ 10 నుంచి 15 రకాలు. ఆ జ్యూస్ తోటే సగం బాడీలో స్టార్ట్ అయిపోతుంది. రా ఫుడ్స్ తొందరగా అరగవు అంటారు. బాడీ డైజెషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తానండి నేను మీ అనుమతితో. హ్యాపీ ఏంటంటే ప్రకృతి భోజనం అనగానే ఉత్త ఏదో ఇస్తారులే అనిపిస్తుంది. మంచిగా ఇక్కడ కూర, పచ్చడి, పెరుగన్నం అన్నీ కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం బాగుండాలి, ఆహారం బాగుండాలంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి. అందుకే ఇవాళ రోజుల్లో అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎన్నో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి ఒకటే ఒక సమాధానం, ప్రకృతి భోజనం. ఇవాళ మనం ఒక చాలా ఆసక్తికరమైన వ్యక్తితో మాట్లాడబోతున్నాం. ఆయన ఈ విషయంలో, ఈ మూల సూత్రాన్ని పాటించడంలో లీడర్ అని చెప్పాలి. ఎవరూ గుర్తించని సమయంలో ఆహారపు అలవాట్ల ఆవశ్యకత ఏమిటని చెప్పి తెలుసుకుని ఇవాళ ప్రకృతి భోజనం పెడుతూ నేచర్ మంత్ర అనే ఒక బ్యూటిఫుల్ ఫుడ్ బేస్డ్ సంస్థని మొదలుపెట్టారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమిటి, వాట్ ఈస్ ద మంత్ర ఆఫ్ నేచర్ అని. టి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. మీరు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ వ్యవసాయదారుడిగా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. సంగీతంలో విపరీతమైన అభిరుచి ఉంది. అన్నిటికంటే మించి ఇప్పుడు ఈ ప్రకృతి భోజనాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. సార్ నమస్కారం. నమస్కారం. చాలా ఇక్కడ రాగానే అసలు సగం ఆరోగ్యం అంతా బాగుపడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయం చాలా మంది చెప్పుంటారు మీకు. అవునండి, ఎందుకంటే ఇక్కడ రాంగులో ఈ వాతావరణం చూడగానే అనిపిస్తూ ఉంటుంది. ఏదో చిన్న కాలనీ ఏదో అనుకొని వస్తారు, ఇక్కడికి వచ్చేవరకు ఇవన్నీ చూసి మేము నేచర్ మంత్ర అని పేరు పెట్టిన దానికి దీనికి కరెక్ట్గా ఉంది. ఇలా ఇంకా కూడా విస్తరిస్తున్నాం బయట కూడా కొంత ల్యాండ్. నేను ఆల్రెడీ ఫార్మర్ కాబట్టి అవును అది కూడా చేయబోతున్నాం. రైట్ సార్. ఏమేమి మొక్కలు వేస్తారు ఇక్కడ ఒకసారి చెప్పరా? మెయిన్ మనకి మునగ చాలా ఎక్కువ ఫేమస్ కదండి మనకి. సూపర్ ఫుడ్ మునగ ఉంటుంది. అట్లా ఇంకా ఒక 5-6 రకాలు ఉంటాయండి. షుగర్ ఆకు అని, మనకి పుదీనా అని, వామాకు. అంటే మార్నింగ్ జ్యూస్లో ఒక 10 నుంచి 15 రకాలు కలుపుతామండి. రైట్. ఆ కలిపే వాటిలో మనం ఇక్కడ వాటిని పండిస్తున్నాం. మీరే పండించి పండిస్తున్నాం అంటే అంతా ఆర్గానిక్. అయితే ఆర్గానిక్ వీటి వరకు అది కొన్ని బయట తెచ్చి తప్పదు, ఇంకా తప్పదు. మనం వీలైనంత వరకు పాటిస్తున్నాం. ఎంత విచిత్రమైన కాంబినేషన్ సార్. మీరు సినిమా డైరెక్టర్గా ఉండి, అది కూడా మీరు తీసిన సినిమాలు మామూలు సినిమాలు కూడా కాదు, చాలా మంచి సినిమాలు తీశారు. అక్కడ నుంచి మీరు రైతుగా ఉండి ఇక్కడ మరి ఇందులోకి రావడం ఏంటి సార్, ఈ జర్నీ ఏంటి అసలు? ముందైతే రైతుగా ఉన్నప్పుడు చాలా విపరీతమైన సమస్యలు వచ్చినాయండి. అప్పుడు పెస్టిసైడ్, ఇప్పుడు కాదు అప్పుడే చాలా కొట్టాం. అవును, తెలియక. దాంతో ఆ రోజుల్లో ఏం దొరికే కాదండి, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఉండే కాదు. మూడు సార్లు పచ్చళ్ళు, విపరీతంగా సాల్ట్ తీసుకోవటం. దాని తర్వాత అక్కడ ఆ పెస్టిసైడ్ కొట్టడం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. అనుకోకుండా నేను సినిమా ఫీల్డ్ రావాల్సి వచ్చింది. పిల్లల స్టడీ గురించి వచ్చి నేనేం చేద్దాం, సరే మనకి స్టడీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఏదో నేర్చుకుందాం అనుకునే టైంలో ఒక ఇన్స్టిట్యూట్లో అనుకోకుండా చూసి అక్కడ జాయిన్ అవ్వటం, అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 99లో నేను కృష్ణ గారితో చేశాను, సుమన్తో చేశాను, రాజేంద్ర ప్రసాద్తో చేశాను, ఇంకా చాలా సినిమాలు చేశాను. ఉపేంద్ర కన్నడ హీరో. ఆ కన్నడ హీరో ఉపేంద్రతో నేను 99లో చేసేటప్పుడు నాకు విపరీతమైన సమస్యలు ఉన్నాయి. చాలా వెయిట్ 100 కిలో 95 కిలోల దాకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు వివి నాయక్ నాతో పాటు వర్క్ చేశారు ఆ సినిమాకి. అప్పుడు ఆయన చెప్పారు నాకు ఇట్లాంటిది ఉంది పోదామని. వెళ్తే అక్కడ ఒక 2 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా రెచ్చగొట్టారు. పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు చేయరు ఇండస్ట్రీలో. ఆయన బాగా చేశారు అప్పుడు. ఆయన హీరో కాకముందే చాలా స్ట్రిక్ట్గా చేశారు ఆయన. అది వాళ్ళు చెప్పేవరకు నాకు కొద్ది పట్టుదల వచ్చింది. నా సమస్యలు తగ్గితే చూద్దామని వాళ్ళు 1 మంత్ చెప్పారు. బట్ నేనేమనుకున్నా అంటే ఒక చూద్దాం 1 మంత్ చేసి, నా ప్రాబ్లమ్స్ పోతే కంటిన్యూ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం అనుకున్నాను. నాకున్న ఎసిడిటీ ఒక 10 డేస్లో పోయిందండి.
అబ్బా అంతా ఇక నాకు అప్పుడు అనిపించింది ఇక ఒక అద్భుతం ఇందులో ఏదో ఉంది అని. అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అంతకుముందు ఏం తినేవారు సార్? మామూలు భోజనం అన్ని ఏర్పడితే మామూలు ఏందండి, అన్ని తినేవాడు. ఇక ఈ డ్రింకులు స్మోక్లు అలవాట్లేదు, కానీ ఇంకా ఫుడ్ అయితే ఇక నాన్ వెజ్లు, ఎగ్స్ ఇవి మొత్తం తినేవాడిని బాగానే. అందులో కాకపోతే వాటికన్నా నష్టం చేసేది అందులో సాల్ట్ అండి. సాల్టా? దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, విపరీతంగా సాల్ట్ తినేవాళ్ళు. అసలు సాల్ట్ తినకూడదు అంటారు అయితే? సాల్ట్ అంటే పచ్చి తినే వాళ్ళకి అవసరం లేదండి. మనకి రా ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళకి సాల్ట్ అవసరం లేదు. రా ఫుడ్ తిన్న వాళ్ళకి అది అవసరం అవుతుంది. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మ్యాక్సిమం మనకు ఒక 80-90% జబ్బులు సాల్ట్ వల్ల వస్తాయి. చాలా గొప్ప, అంటే దీన్ని మీరు జీవితానిగా మార్చుకున్నారంటేనే అర్థమవుతుంది ఎంత మీరు నమ్మారు ఇది అని చెప్పి. చెప్పండి సార్, అక్కడి నుంచి మీ జర్నీ ఈ నేచర్ మంత్ర ఎలా స్టార్ట్ చేశారు? అయితే ఆ కరోనా వైరస్ వచ్చింది కదండి. అవును. అప్పటికే నాకు ఒక ధీమా ఏంటంటే, అక్కడ మామూలుగా పురుగుల్ని వాటిని చంపటం, స్ప్రే చేసి ఇట్లాంటి అలవాటు ఉంది అక్కడ. జంతువుల మధ్య, పాముల మధ్య, వీటి మధ్య నేను లైఫ్ అంతా చిన్నప్పుడు మొత్తం వాటి మధ్యనే, మా ఏరియా అంటే మొత్తం అవే ఉండేవి. అట్లా ఉన్న తర్వాత ఆ స్ప్రేలు చేయటం ఇదంతా, తర్వాత కరోనా వైరస్ రావటం నాకు ఒక డౌట్ వచ్చింది, ఇంత ఎందుకు భయపడుతున్నారు అసలు? ముందైతే నేను దాన్ని పట్టించుకోలేదు. దాని తర్వాత ఇంత ఎందుకు అసలు ఒక చిన్న వైరస్కి ఎట్లా భయపడుతున్నారని వచ్చింది. నేను అనుకున్న ముందు ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కదా మనకి వరల్డ్ వైడ్గా, ఏదో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒక సొల్యూషన్ చెప్తారని అనుకున్నాను. ఇక లాక్డౌన్కి వెళ్ళింది, భయంకరమైన పరిస్థితికి వెళ్తుంది. అప్పుడు నాకు అనిపించింది, నాకు దీనికి ఎలా భయపడుతున్నారు అసలు, నేనే దీనికి ఏం చేద్దామని ఆలోచించాను. అది కావాలని తెచ్చుకొని దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో, ఎందుకంటే ఇక్కడ ఉంది నేచర్ ఫుడ్ అనేది, నేచర్ యోగా అనేది, మెడిటేషన్ అనేది, మొత్తం ఫాస్టింగ్ అని ఇంత చేసి ఉన్నాం కదా కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు అనిపించింది, నేను ఒక 2-3 ప్రయత్నాలు చేశాను, రాలేదు. అసలు ఏంది వైరసా ఇది, లేకపోతే ఏంటి ఇది రావట్లేదు ఏంది అసలు అనిపించింది నాకు. అప్పుడు నేను ఉండే బిల్డింగ్ కింద ఒక 4 వచ్చింది. ఆ 4 వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని కావాలని తెచ్చుకొని మొత్తం దాన్ని ఈ విధానంలో నేను తగ్గించుకోవడం ఇదంతా జరిగింది. ఓహో, ఆహారం మొత్తం మార్చేశారు? మొత్తం ఓన్లీ ఫాస్టింగ్ చేశాను. ఓన్లీ ఫాస్టింగ్. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మొత్తం నాకు స్మెల్ మామూలుగా 4-5 రోజులకు పోయేది, కానీ దాంట్లో నాకు 1 డేలో పోయింది. అంటే అంత తీవ్రంగా వచ్చింది. వాళ్ళ మధ్య కూర్చొని పీల్చుకోవటం ఇట్లా చేశాను నేను. ఎందుకంటే ఇదంతా ఏంటంటే నాకు చాలా ఈజీ, నాకేదో భయం ఇట్లాంటివి రాలేదండి. ఎందుకంటే అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది కాబట్టి, అగ్రికల్చర్ దాంట్లో ఎట్లా వచ్చింది. తర్వాత నేను అది సీఎం దగ్గర నుంచి PM దాకా లెటర్లు రాసిన, ఏం చేసినా దాన్ని ఎవరు పట్టించుకోవాలి అసలు. అప్పుడు నాకు అనిపించింది, నేను సరే మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్దాం, కిష్కిందకాడ నా సెకండ్ మూవీ, మళ్ళీ Part 2 చేద్దాం, సరే అని మ్యూజిక్ కూడా నేనే చేసుకుంటాను, ఈ మొత్తం ఇలా చేద్దాం అని అనుకున్న టైంలో ఈ ఆలోచన వచ్చింది నాకు. కాదు అసలు నేను ఎట్లయితే తగ్గించుకున్నాను ఇన్ని సమస్యల్ని, అది ఎందుకు అందరికి తగ్గకూడదు, అది ఏ రకంగా చేయాలని అప్పుడు దీని మీద ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక 1 year పట్టిందని. మొత్తం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అసలు, వాళ్ళకి ఎలా తగ్గుతాయి, దేనికి తగ్గిద్ది, దేనికి తగ్గదు, ఇవంతా ఒక రీసెర్చ్ లాగా చేసి ఇది పెట్టడం జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ చాలా కామన్ సమస్యలు. ఇప్పుడు సమస్య కాదు, అది ఒక విధానం అయిపోయింది అందరికీ కామన్. అది మీరు తగ్గిస్తున్నారు ఆహారంతో. ఎంత కాలంలో తగ్గుతుంది సార్ ఈ ఆహారం మొదలు పెట్టాక? ఇది మొదలు పెట్టిన తర్వాత 1 weekలో తగ్గిన వాళ్ళు ఉన్నారండి. అబ్బా, 1 weekలో ఒక 200 పైన ఉన్న షుగర్ ఫాస్టింగ్, HbA1c 10 పైన ఉన్న వాళ్ళకి 1 weekలో నార్మల్కి వచ్చిన వాళ్ళు. 1 weekలో తక్కువ మందికి మనం చేసే ఈ కోర్సులో ఒక 10-20% అలా వస్తుందండి. 1 week 10 days. ఆ తర్వాత 5 వారాలు, 6 వారాలు, 8 వారాలు దాకా పోతుంది. మ్యాక్సిమం 8 వారాలకి క్లియర్ అవుతుంది. ఈ కోర్సు 4 వారాలు, దాని తర్వాత 8 వారాలకు సరిపోతుంది. కానీ మరీ ఓవర్ ప్రాబ్లమ్స్ ఉండి, ఏజ్ ఎక్కువ ఉండి, చాలా డ్యామేజ్ జరిగితే వాళ్ళకి ఎక్కువ టైం. చాలా డిసిప్లిన్డ్గా చేయాలి అది. చాలా డిసిప్లిన్ ఉండాలి. ముందు అన్నిటికన్నా నిజాయితీ ఉండాలి. నిజాయితీ. కమర్షియల్ లేదని నేను అనలేను, కమర్షియల్ ఉంది, కానీ కమర్షియల్ 50 ఉంటే, కానీ మనం చేసేది కూడా దాంట్లో కూడా నిజాయితీ ఉండకపోతే ఇది చేయటం వేస్ట్. అవును. ఫస్ట్ టైమే అనుకున్నాం మా మిసెస్ నేను, ఇది పెట్టిన రోజే ఎవరు కానీ వాళ్ళు 80 సంవత్సరాలైనా, మనకన్నా ఎంత ఏజ్ పెద్దోళ్ళైనా, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి చిన్నపిల్లల కింద లెక్కే. అదే అట్లా అనుకుంటేనే మనం వాళ్ళకి చేయగలుగుతాం. అంతే. అది లేకపోతే మనకు అర్హత లేదు అని ఇప్పుడు కూడా ఆ డిసిప్లిన్ కానివ్వండి, వాళ్ళు చేసేది కానివ్వండి, మొత్తం అట్లే వాళ్ళకి ఫస్టే చెప్తామండి. అందరు బాధలతో ఉంటారు, మీరు మంచిగా చేయాలి దాన్ని అని పదే చెప్పడం. ఆ సిస్టమ్ అలానే ఉంటుందండి. చాలా ఎంత ఇది ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే ఏదో ఒక పూట చేసి ఇచ్చేయడం కాదు, మీకు దాదాపు ఇక్కడ హైదరాబాద్ నగరంలో మీరు డెలివరీ చేస్తారు ఫుడ్. 3 పూట్ల ఇస్తారా సార్? ఇక్కడ 3 పూటలు ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ మధ్య ఏంటంటే, ముందు హైదరాబాద్ అనుకున్నాం డోర్ డెలివరీ కానివ్వండి, మొత్తం మనం ఇక్కడ నుంచి 100% ఇక్కడ నుంచి పంపితే ఓన్లీ వాటర్ తీసుకుంటే సరిపోయే విధానం హైదరాబాద్లో. ఆ తర్వాత ఒక అమ్మాయి లక్ష్మి అని బీరంగూడ అమ్మాయికి, అసలు అమ్మాయికి మందులు పనిచేయవు, 1 year కన్నా ఉన్నాను, ఆర్గాన్స్ అన్ని పోతున్నాయి, ఇంకా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన టైంలో మన వీడియో ఒకటి చూసి ఆ అమ్మాయి జాయిన్ అయిందండి. జాయిన్ అయితే అసలు ఆ అమ్మాయికి హైయెస్ట్ షుగర్, HbA1c 15 ఉంది, 200-300 మధ్యలోనేమో షుగర్, ఇవన్నీ ఉన్నాయి. దాంతో ఆ అమ్మాయికి ఒక 8 weeks 7 weeksలో నార్మల్కి వచ్చిందండి. అమ్మాయి 28 years.
చాలా ఇంతవరకు కొన్ని వందల మంది చేసాం కదండి, అంత స్ట్రిక్ట్గా ఎవరు చేయలేదండి. అట్లా చేసింది ఆ అమ్మాయి. ఆ చేసిన తర్వాత ఇక అది ఎప్పుడైతే మనం ఈ వీడియో ఒకటి తీసాం, దాన్ని నేను ఇంటర్వ్యూ చేస్తే విపరీతంగా వైరల్ అయిపోయింది. అది ఇక్కడి నుంచి అమెరికా దాకా కాల్స్ అసలు తీయలేకపోయాం. అసలు ఆ టైంలో అనిపించింది ఓన్లీ హైదరాబాద్ కాదు, ఎక్కడున్నా పంపించాలి సమస్యలు అనుకొని అప్పుడు కొంచెం దాని రూపం మార్చి వాళ్ళకి అనుకూలంగా కూడా పౌడర్లు, డిహైడ్రేటెడ్ పౌడర్స్ అది అట్లా చేసి మళ్ళీ దాన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా కూడా పంపించేలాగా, ఓన్లీ హైదరాబాద్ కాదు, ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ఎక్కడికైనా పంపించేలాగా నేచర్ మంత్రం ఇప్పుడు సిద్ధమయ్యి మొత్తం అంతా చేస్తున్నాం. చాలా గ్రేట్ సార్. సార్ వామాకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. చాలా. వామాకుతో యాక్చువల్లీ నాకు తెలిసింది బజ్జీలు వేసేవారు సార్ చిన్నప్పుడు, కానీ మీరు అలా ఆయిల్ ఫుడ్ అంతా ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే జ్యూస్లో వేస్తాం. అది కొన్ని కర్రీస్లో కూడా వేయలేము. ఏమవుతుంది వామల అంటే డైజెషన్ కాదు, దాంట్లో కూడా మనకు కావాల్సిన ఈ విటమిన్స్, మినరల్స్ అద్భుతంగా ఉంటాయి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన మునగాకు తర్వాత మళ్ళీ ఇది కూడా అంత పవర్ఫుల్, అద్భుతమైందండి. దాని తర్వాత ఇది మునగాకు అన్ని చెట్లు పెట్టి డ్రమ్ముల్లో ఇలా మళ్ళీ ల్యాండ్లో కూడా గుప్పడి తింటే రోజుకి చాలా మంచిదని చెప్తుంటారు. అవును, ప్రతిరోజు జ్యూస్లో ఉంటుంది అది. ఇదేం ఆకు సార్? ఇదేమో పుదీనా. ఓకే, కానీ చాలా ఇంత పెద్ద ఆకు, ఇంత చక్కగా హెల్దీగా, మామూలుగా బాగా ముడతలు పడి ఉంటుంది కదా. అవును, ఇది చాలా హెల్దీగా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫుడ్డే మనం ఏదైతే నేచర్ ఫుడ్ ఉందో అదే పెట్టి వాసన అసలు ఎలా ఉందంటే. అవునవును. ఆహా, ఇదేమాకు సార్? ఇది మనకి ఇన్సులిన్ లీఫ్ అంటారు కదండి, మన షుగర్ ఆకు అంటాం. ఈ ఆకు తింటే కూడా మంచిదే, అంటే షుగర్ దీనికే తగ్గిద్దని కాదు, కానీ పేరు అలా ఉంది. ఇవన్నీ కలిస్తేనే మనకి ఫుల్ ఆరోగ్యంగా ఉంటామని ఇవన్నీ పెట్టాము. ఇప్పుడు ఇవన్నీ మందులు ఏమి వాడకుండా తోటే ఆరోగ్యం చాలా బాగుపడచ్చు, చాలా క్రానిక్ ఇల్నెసెస్ తగ్గుతాయి అంటున్నారు కదా సార్ మీరు. మరి దీంతో పాటు ఇంకా ఏమేమి చేయాలి? రెండోది, మనం తినే ఆహారంలో చేస్తున్న పెద్ద తప్పులేంటి ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు నార్మల్గా తింటున్న వాళ్ళందరూ కూడా చేస్తున్న తప్పులేంటి? అంటే మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఒక నేచర్ నుంచే కదండి, నేచర్ క్రియేషనే కదా మన శరీరం. అవును, మరి ఫుడ్ కూడా అక్కడి నుంచే కదా వస్తుంది. అవును, మనం ఏంటంటే మన బాడీని మనం మార్చలేము, అది అలా జరగాల్సిందే. కానీ ఫుడ్ మారుస్తున్నాం మనం. అవును, దానికి అనుకూలమైన ఫుడ్ అనేది లేదు ఇప్పుడు. అవును, రాను మొత్తం మారిపోయింది. అవును, దానివల్ల ఏమవుతుంది, మనకు బాడీ ఏంటంటే తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కనీసం ఇప్పుడు నేచర్ మంత్రాలు ఏం చేస్తున్నాం అంటే ఇదే క్వశ్చన్ వచ్చింది అందరికి, ఇది అయిపోయిన తర్వాత మేము తగ్గిస్తారు, మీ తర్వాత ఏంటంటే మన శరీరానికి కావాల్సింది కంపల్సరీగా ఒకసారి ఇవ్వాల్సిందేనండి. అదే నేచర్ మంత్రం చేసేది. మార్నింగ్ ఇచ్చే ఒక జ్యూస్ ఫుడ్తోనే ఆ రోజు 24 hours సరిపోయేంత న్యూట్రిషన్ మొత్తం వస్తుంది దాంతో. ఒక జ్యూస్ ప్లస్ స్ప్రౌట్స్ అవన్నీ కలిపి. ఎప్పుడైనా ఒక పూట అది తీసుకోవాల్సిందే. అది తీసుకొని మిగిలిన టైంలో మన ఇష్టం ఏం తిన్నా కూడా ఇంకా రావు. అది ఒకసారి తగ్గేదాకా స్ట్రిక్ట్గా చేయాలి, తగ్గిన తర్వాత ఇంకా వచ్చే అవకాశం లేదండి. అట్లా చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఒక 30 సంవత్సరాల అనుభవం అదే కదా. అవును, దానివల్ల ఇంకా అట్లా రావు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండాలిగా. అవును, మనం ఓన్లీ ఫుడ్డే కాదు. అవును, మనకి ఏంటంటే ఇట్లా తిని పడుకున్నాం అనుకోండి, మరి అది ఎట్లా కావాలి? అంతే కదా. ఇవన్నీ ఆలోచించి మళ్ళీ దానికి ఏం చేసామంటే మళ్ళీ యోగాని ఇంక్లూడ్ చేసాం. అంటే యోగా అనేది మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఋషులు అక్కడి నుంచి వచ్చిందే కదండి. అవునవును, వాళ్ళు అద్భుతాలు చేశారండి అప్పుడు, మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు అసలు షాక్ అవుతాం. అసలు వాళ్ళు ఆ చేసిన ఆసనాలు అవన్నీ చూస్తుంటే దాన్ని ఒకటి మళ్ళీ ఇందులో ఇంక్లూడ్ చేసాం. ఫుడ్ కాదు ఇంకేదో జరగాలి, అప్పుడు యోగా. మళ్ళీ ఈ రెండు కాదు ఇంకొకటి ఏదో లోపం ఉందనిపించింది, అప్పుడు స్ట్రెస్. మళ్ళీ వీటిని మించిపోయి ఉంది ఇప్పుడు స్ట్రెస్. అసలు అవసరం ఉన్నా లేకపోయినా మనిషి అనే వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఉండే పరిస్థితి కనపట్టలేదు. అవును, చిన్నపిల్లల దగ్గర నుంచే మనం అలవాటు చేసేస్తున్నాం. కరెక్ట్. అప్పుడు దాన్ని ఎలా అని అప్పుడు ఒక మెడిటేషన్ వల్ల అదే కొన్నిట్లు ఏమైతే అంటే యోగా కానీ మెడిటేషన్ కానీ చాలా స్థాలు ఉంటాయి. అవును, అవి లేకుండా చేయాలి. మళ్ళీ సైంటిఫిక్ రీజన్తో ఉండాలి, మనిషికి 100% ఉపయోగపడాలి. ఇవన్నీ ఆలోచించి అటు ఫుడ్ ట్రయాంగిల్ అని పెట్టాం దీంట్లో, అటు ఫుడ్, దాని తర్వాత యోగా, దాని తర్వాత మెడిటేషన్. మరి యోగా మెడిటేషన్ ఫుడ్ అయితే ఇంటికి పంపిస్తారు మీరు, డోర్ డెలివరీ. యోగా మెడిటేషన్కి ఏం చేస్తారు? యోగా అవి కూడా ఆడియో వీడియోలు చేశాను. ఆడియో వీడియోలు పంపిస్తారు. ఒక గురువు ఎట్లయితే ముందుండి చెప్తారో అలా చెప్పాను. ఎందుకంటే నా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా కదా నేను. మీరు యోగాసనాలు ఫస్ట్ నుంచి వేసేవారు సార్? అసలు నేను ఫుడ్ అయినా మానుకుంటాను, కానీ అది మానుకోను. మొత్తం సంవత్సరంలో నేను చేయని రోజులు అంటే ఉంటే ఒక 1 week కూడా ఉండవు, అంతమించి అది చేయకుండా ఉన్నాను. ఎంతసేపు చేస్తారు సార్ యోగా? రోజు బాగా టైం ఉన్నప్పుడైతే 1 hour పడతాయండి. చిన్న వామప్ ఎక్సర్సైజ్ యోగా. టైం లేదనుకోండి కనీసం 20 minutes అయినా చేస్తాను. ఎందుకంటే 2 days మనం బ్రేక్ అయిందంటే 3వ రోజు చేయబుద్ది కాదు ఇంకా. అవును, ఆ బ్రేక్ ఇవ్వకుండా చూద్దామని అట్లా చేస్తున్నాను. అది సో అలా యోగా, మెడిటేషను, ఈ ప్రకృతి ఆహారంతో 1 weekలోనే చిత్తం శాంతిస్తుంది పూర్తిగా. అవును, అది కాకుండా మీకు అసిడిటీ తగ్గిందన్నారు చాలా. ఇప్పుడు ఇవాళ రేపు అసలు అందరికీ అసిడిటీ, కొంచెం తింటే కూడా గుండెల మీద ఏదో తన్నుకొస్తున్నట్టు వస్తుంది. అదేంటంటే ఓన్లీ ఫుడ్డే కాదండి, ఈ స్ట్రెస్ ఈ రెండు కలుస్తాయి అక్కడ. ఈ రెండింటి వల్ల ఇక్కడ మొత్తం ఈ బాడీ అంతా ఈ మొత్తం ముందు స్టమక్, ఈ మన బాడీ ఎలాంటిదండి, మన బ్రెయిన్ ఇది సెకండ్ బ్రెయిన్ అనొచ్చు మనం. అవును, ఇది మన స్టమక్ని.
ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది మనకి. అవును. అందుకే ఎసిడిటీ ఓన్లీ ఫుడ్ కాకుండా దాని ద్వారా కూడా వచ్చింది మనకి, స్ట్రెస్ కూడా. దాన్ని మనం ఒక మెడిటేషన్ అనేది దీన్ని కంపల్సరీ చేయాలనేది అదొకటి పెట్టాం. 3 కంపల్సరీ చేయాల్సిందే. 3 వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అలా వాళ్ళ ఇంట్లో చేసుకునేలాగానే ఆడియోలు వీడియోలు మొత్తం కంప్లీట్గా ఉంటాయండి. ఇప్పుడు సార్ ఇది మీ దగ్గర ఆహారం తీసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెసా, లేక ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకోవచ్చా? కొన్ని నెలలు తీసుకున్న తర్వాత నార్మల్ అయ్యాక వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఒక 8 వీక్స్ 4 to 8 వీక్స్ సరిపోతుందండి. అదే 90% తగ్గుతాయి ఇక్కడ. తగ్గకపోతే కొద్దిగా ఇంకా టైం పట్టింది, 4 వారాలు, ఇంకా వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇదేనే తినాలా? నిజంగా ఇది తినాలంటే ఇది అసలు నేచర్ ఫుడ్డే కదండి. అవును. ఇప్పుడు ఏదో కొన్ని మెడిసినల్ అట్లాంటి నేచర్ నుంచి తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాం తప్పితే తర్వాత అవసరం లేదు కదా. ఎప్పుడైతే మనకు జబ్బులు ఉంటేనే కదా మెడిసిన్ వాడాలి, లేకపోతే అవసరం లేదు కదా. అలానే తగ్గిన తర్వాత ఒకటే చిన్న సింపుల్ అండి, మన రోగాలు రాకుండా ఉండాలంటే మార్నింగ్ కరెక్ట్గా ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన 7 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 7 రకాల పోషక పదార్థాలని మార్నింగ్ ఇవ్వాలి మన బాడీకి. మీరు జ్యూస్ తాగపోయినా, లేకపోతే మొలకలు ఏది మొలకల్లో ఉంటాయి అన్ని. ఒక జ్యూస్ తాగితే ఏంటంటే సపోర్ట్ అది మొత్తం టోటల్ బాడీకి ఆ రోజు కావాల్సింది మొత్తం వచ్చేస్తాయి. ఓకే, న్యూట్రిషన్ వచ్చేస్తుంది. వాటితోనే మళ్ళీ డీటాక్స్ జరిగిద్ది. ఒక పక్కన అంతా దాన్ని బాడీకి ఏం చేసుకోవాలో అది చేసుకుంటుంది. మనం ఇంకా దాన్ని పట్టించుకోవాల్సింది లేదు. ఇక నైట్ లేకపోతే ఈవినింగ్ 2 సార్లు తినమని చెప్తాము. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తర్వాత మన ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు. ఇన్ కేసు నాన్ వెజ్ తిన్నారనుకోండి, గ్యాప్ ఎక్కువ ఇవ్వమంటాం. ఎందుకంటే నాన్ వెజ్ వల్ల నష్టం ఉండదండి, కానీ అది 15 గంటలు పొట్టలో ఉంటుంది. అది దాని వలన ప్రాబ్లం వస్తుంది. అంటే నాన్ వెజ్ ఏం నష్టం చేయదు అది. అందుకని మేము చెప్తాం, మీరు తింటే కొంచెం గ్యాప్ ఇవ్వండి తెల్లారి, దాని తర్వాత తినకుండా గ్యాప్ ఇస్తే మళ్ళీ మొత్తం నార్మల్కి వచ్చేస్తుంది. అవును. ఇందులో నేచర్ క్యూర్లో చెప్పకూడదు కదా మనం నాన్ వెజ్ తినమని, కానీ మరి అలవాట్లేమో సగం మంది కాదు, ఎక్కువ మంది అది అలవాటు ఉంటుంది. అవును. వాళ్ళకి చెప్తాం అది తీసుకోండి, కానీ ఇట్లా నష్టం లేకుండా చేసుకోండి అని చెప్తాం. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్. అంటే నిజంగానే ఇది మనం ఎక్కడికి వెళ్ళాలి, రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో మీరు దాదాపు ఆ సీక్రెట్, అంటే మంత్రం అంటారు కదా, అది మీరు కనుగొన్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంటాయి మీ ఫుడ్ మామూలుగా భోజనం, లంచ్, డిన్నర్ తీసుకునే వాళ్ళకి? బ్రేక్ఫాస్ట్ ఏమో మొత్తం రా ఫుడ్ ఉంటుంది. ఒక జ్యూసు, ఒక 10 నుంచి 15 రకాలు. ఆ జ్యూస్ తోటే సగం బాడీలో స్టార్ట్ అయిపోద్ది ఆ రిజల్ట్ అనేది. 1 వీక్లో కొంతమందికి వస్తుందంటే ఇక్కడనే వాళ్ళకి స్టార్ట్ అయిద్దండి ఇది. దాని తర్వాత రా ఫుడ్, స్ప్రౌట్స్, నట్స్, ఒక ఫ్రూటు, పల్లీలు, ఖర్జూరా, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఆ మార్నింగ్తో అదంతా కంప్లీట్గా వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ లంచ్ ఏంటంటే చాలా టేస్ట్లు ఉంటాయి. అది ఎట్లా సాధ్యం అంటే ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఇక్కడ చేసేది. వితౌట్ సాల్ట్, వితౌట్ ఆయిల్తోనే ఉన్నాను నేను. వితౌట్ సాల్ట్, వితౌట్ ఆయిల్ ఒక 25 years అలానే ఉన్నాను. అసలు వాడరా, లేకపోతే కొంచెం? అసలు వాడలేదు. ఇప్పుడు దీనికి వచ్చిన తర్వాత లైట్గా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే తినలేని, అంటే నాకంటే అలవాటు అయింది, అందరు తినలేరు కదా. చాలా లో సాల్ట్, లో ఆయిల్ ఉంటుందండి. కానీ అందరికి సాల్ట్ లేదు అని అనిపించదు. ఇప్పుడు మనం చూసాం కదా ఆకులు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ దాంట్లో కలిపేస్తాం. అందులోనే సాల్ట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోనే సోడియం అన్నీ వస్తాయి కదండి మనకి. ఆ ఉప్పుదానం అంతా వాటిని, టమాటాలు, పచ్చి మామిడికాయలు, పచ్చి ఉసిరికాయలు, ఇవన్నీ కలుస్తాయి. వాటిని కలిసేసరికి ఆ టేస్ట్ వచ్చేసింది. ఉప్పు బాగేశారు కదా అంటారు. ఉప్పు కాదు అది. ఉప్పు ఎక్కువ వేస్తే జబ్బులే తగ్గవండి అసలు. మన చాలా సమస్యలకి 80% సమస్యలకు ఉప్పే కారణం. ఉప్పు కారణం. ఉప్పు ఒకటి, షుగర్ ఒకటి అంటారు సార్, వైట్ షుగర్. అవును. ఆయిల్. అవును. అంతే కదా సార్. ఫ్రైడ్ ఫుడ్స్ అసలు ఉండవు మన దగ్గర. అంటే ఇప్పుడు మనం అసలు ఇక్కడ ఇంట్లో కూడా ఉండదు షుగరు, చక్కెర అనేది. తర్వాత బెల్లం, వైట్ రైస్, ఇట్లాంటివి వాడమండి అసలు. వైట్ రైస్ ప్లేస్లో మనం మార్చిన ఇప్పుడు ముడి బియ్యం కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, కొత్తగా వచ్చినవి అవి వాడతాం. మళ్ళీ తర్వాత ఇంకా మిగిలినవి కూడా అంతే, అన్ని మారుస్తాం. మనకి ఏవైతే నష్టం చేస్తున్నామో 99% వాటిని అవాయిడ్ చేయడానికి చూస్తాం. కొన్ని తప్పు, ఇంత సాల్ట్, ఇంత ఆయిల్, అది తప్పనిసరి పరిస్థితి వేస్తాం, కానీ నష్టం చేయకుండా చూస్తాం. రైట్. ఎందుకంటే జబ్బు తగ్గాలంటే ఇక్కడ పెంచామనుకోండి, జబ్బులు వచ్చే మూలం ఏదైతే ఉన్నాయో వీటిని పెంచితే అవి ఎలా తగ్గుతాయి? అంతే కదా. బ్యాలెన్స్ చేయాలి. దీన్ని కరెక్ట్ టేస్ట్ ఉండాలి. చాలా టేస్ట్లు ఎంజాయ్ చేస్తారండి. ఒక్కసారి వెళ్దాం సార్ లోపలికి, వెళ్ళి మీ ఆహార పదార్థాలు అవి చూద్దాం. అలాగే మీరు వంటలు ఇందాక వస్తుంటే గుమగుమలు అలా వచ్చేసాయి, పోపులేసినవి చూద్దామని చెప్పి. ఫ్యాసినేటింగ్గా ఉందంటే ఇక్కడ నాకు, ఎందుకంటే టి ప్రభాకర్ గారు అంటే హీఈస్ అన్ అవార్డ్ విన్నింగ్ రైటర్, డైరెక్టర్ అండ్ ఫార్మర్ ఇదివరకు. ఇప్పుడేమో తన ప్రకృతితో తన ప్రయాణాన్ని ఒక ఉద్యమంగా మార్చుకుని ఆల్మోస్ట్ ఒక ప్రకృతి ఉద్యమం తీసుకొచ్చారు. ఆహార వ్యవహారాలు చూస్తుంటే కళకళ ఆడిపోతున్న టిఫిన్ బాక్సులు రెడీ అవుతున్నాయి.
సార్ మీ నంది అవార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ గురించి ఇన్ని విషయాలు నాకు తెలియదు ముందు. చాలా మంది తెలియనండి నేను, ఎందుకంటే ఒక ఫార్మర్గా ఎలా ఉంటుందంటే అట్లా పబ్లిసిటీకి వెళ్ళాం కదా. అవును, అదే అలవాటు ఉంది నాకు కూడా. నేను ఎప్పుడు కెమెరా ముందుకి ఇదిగో ఇప్పుడు దీనివల్ల ప్రత్యేకంగా రావాల్సి వస్తుంది. కెమెరా ముందు కూడా రావడం ఎప్పుడు తెలియదు నాకు. మరి ఇన్ని మార్చేసుకున్నారు, మీ ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి, మీ లైఫే కంప్లీట్గా ఇటువైపు మలుపు తిప్పారు. హ్యాపీగా ఉందా మీకు? బాగా అండి, చాలా సంతృప్తి ఉంది. ఛాలెంజింగ్గా ఉంది అదే, ఎందుకంటే రోజు ఎవరో ఒకళ్ళు ఒక బాధతో చేస్తూ ఉంటారు. అవును, ఇటుపక్క ఖచ్చితంగా ఉంది అండి, ఎందుకంటే ఎక్కడి నుంచో డిఫరెంట్గా ఉంది. మన సినిమా ఫీల్డ్లో రకరకాలుగా ఉంటాయి కదా, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ మనస్తత్వాలు ఇవి ఉంటాయి కదా, దీంట్లో కూడా అలానే ఉందండి. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ ఒక నెల్లూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇమీడియట్ శ్రీకాకుళం నుంచి వస్తుంది, లేదా బెంగళూరు నుంచి వస్తుంది, లేదా అమెరికా నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అయినా వస్తాయి ఫోన్లు. డిఫరెంట్ లాంగ్వేజెస్, కష్టాలు, ఏడుపులు, అంటే షుగర్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనే ప్రాబ్లమ్స్ ఎన్నో. అసలు ఇంకా అంత అటువంటి ఇన్సిడెంట్లు అండి దీంట్లో, చాలా ఛాలెంజింగ్గా ఉంది. యా, సరే గుమ్మగుమ్మలు ఆడే వంటకాలని చేసేది మేడం గారేనా, మీ మిస్సెసా, లేకపోతే ఇంట్లో ఒక టీం ఉంది, కానీ మెయిన్ మిస్సెస్ మెయిన్. ఆమె అనుకుంటాను నేను ఏది ఇచ్చినా అది అలా అద్భుతంగా చేస్తుంది. ఆ సెలక్షన్ కూడా అట్లే ఉంటుంది. ఫ్రూట్ మేము ఎవరో ఫ్రూట్ తీసుకొచ్చినా టేస్ట్ ఉండదు, ఇలా పట్టుకొని తీసుకొచ్చిందంటేనే అలా అంత గ్రిప్ ఉంది. ముందు ఫార్మర్స్ కదండి, ఇద్దరం ఒక పెద్ద స్థాయిలో చేసాం కదా. అవునవును, అది ఇక్కడ ఈ రకంగా యూజ్ అయింది. కానీ హ్యాపీ ఏంటంటే ప్రకృతి భోజనం అనగానే ఉత్త ఏదో ఇస్తారులే అనిపిస్తుంది. మంచిగా ఇక్కడ కూర, పచ్చడి, పెరుగన్నం అన్నీ కనిపిస్తున్నాయి. అంటే మార్నింగ్ మాత్రం మీరు అన్నట్టు ప్రకృతి 100%. అవును, ఈవినింగ్ కూడా అలానే ఉంటుంది, కానీ మధ్యాహ్నం మాత్రం మీకు ఇక టేస్ట్లు ఎక్స్పెక్ట్ చేయని ఆ రేంజ్లో టేస్ట్లు ఉంటాయి. ఈవినింగ్ ఏమి ఇస్తారు సార్ మామూలుగా? అదే రా ఫుడ్, కొద్ది ఫ్రూట్స్, రా ఫుడ్, సీడ్స్, ఫ్రూట్స్. ఒక మంచి లడ్డులు ఉంటాయండి. ఒక మధ్యాహ్నం ఇప్పుడు లంచ్లో ఉంటుంది ఒకటి, కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హైయెస్ట్ ఉండే లడ్డు ఇప్పుడు ఉంటుంది. ఆకలేదా తర్వాత? ఆకలి లేదండి అసలు, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. అవును, మొత్తం ఫుడ్ కూడా అంత హెవీగానే ఉంటుందిగా, తినేసరికి ఆ లడ్డు ఒకటి ఉంటుంది, అది అసలు ఆకలి ఏంది రైట్. అంత మంచి లడ్డు కూడా ఉంటుంది. సాయంత్రం ఒకటి ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో మీరు అంటే మౌలిక సూత్రాలు చాలా ఉంటాయి. కొంతమంది డైరీ వద్దంటారు, కొంతమంది కేవలం ఇలాంటివే తినాలంటారు, కొంతమంది కీటో అంటారు. సో ప్రకృతి భోజనానికి మూల సూత్రాలు ఏమిటి అంటే, ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారం అని కాకుండా సాల్ట్ తక్కువ చేస్తామని చెప్పారు. ఇంకా ఏ మౌలిక ప్రిన్సిపల్స్ని మీరు అసలు కాంప్రమైజ్ కారు సార్? అయితే ఒకసారి బాడీకి కావాల్సినవి మాత్రం కాంప్రమైజ్ కావాలి, మార్నింగ్ కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం కావాలి, మన బాడీ ఎట్లయితే నేచర్ నుంచి వచ్చిందో ఈ ఫుడ్ కూడా అలానే ఉండాలి. కాబట్టి అది ఖచ్చితంగా ఫాలో అవుతాం. రైట్. ఆ స్ప్రౌట్స్ ఎంత మొలక రావాలి, ఎన్ని క్వాంటిటీ ఎంత తినాలి, దీనివల్ల ఏం పోషకాలు వస్తున్నాయి, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, అక్కడే జరుగుతుంది మనకి. ఆ బేసే కరెక్ట్ పర్ఫెక్ట్ ఫుడ్ పడిద్దండి, దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు అసలు. దాన్ని ఇంకేదైనా కొత్త యాడ్ చేస్తాం, ఆకులో లేకపోతే ఇంకోటి కానీ అది డిస్టర్బ్ చేయం. మధ్యాహ్నం మాత్రం మీరు అన్నట్టు ఇంకా అది ఇక మ్యాక్సిమం వెళ్తాం టేస్ట్ ఉండేలాగా, కానీ నష్టం చేసేవి ఉండవు దాంట్లో. లైట్ సాల్ట్ ఉంటుందండి, లైట్ ఆయిల్. లైట్ సాల్ట్ నష్టం అని తెలిసినా కూడా ఈ నేచర్కి విరుద్ధమే సాల్ట్, ఆయిల్. కానీ అవి తప్పదు. ఇక ఇప్పుడు మనకు మారిన దీన్ని బట్టి లైట్గా అవి రెండు వేస్తాం. ఇంకా మూల సూత్రాలు అంటే ఫాస్టింగ్ ఉంటుంది, అద్భుతమైంది. లంకనం పరమ ఔషధం అనేది ఉంది కదా, 100 సంవత్సరాలు. అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా చేస్తామండి. అవసరమైతే ఒక రోజు 2 రోజులు పెంచుతాం. దానికి ఆల్టర్నేటివ్గా మళ్ళీ అమృతం ఉంటుంది అని, మళ్ళీ సి విటమిన్, నిమ్మకాయలు, ఈ కాంబినేషన్ తోటి. ఎందుకంటే కొంతమందికి సమస్యలు తొందరగా తగ్గవు, వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటాయి, వాళ్ళకి ఆ ఫాస్టింగ్ పెంచేస్తాం. వాళ్ళకి అది ధైర్యం ఇస్తాం. ఫస్ట్ అసలు కోర్సులో జాయిన్ అయినప్పుడే వాళ్ళకి తెలిసిపోయిద్దండి, ఇలా చేయాలి ముందే చెప్పేస్తాం. ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకి. అవును, తగ్గుతాయి అంటారు, తగ్గుతాయి మీకు ఆ ధైర్యం ఇస్తాం. ఆ తర్వాత మెల్లిగా ముందే ఫీడ్ చేస్తాం. వచ్చే ఇంకా 1 వీక్ తర్వాత చేసే ఫాస్టింగ్ ఇప్పుడే చెప్పేస్తాం. అంటే మెంటల్గా ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయి ఉంటామో చేయటం ఈజీ ఉంటుంది. అవును, కరెక్టే. కొన్ని మంచి పదార్థాలు ఉన్నా బాగుంటాయని చెప్పను, ఇప్పుడు ఏదో వీడియో కాబట్టి చెప్తున్నాను, కానీ నేను అంతేం బాగుంటాం, మీడియంగా ఉంటాయి అంటాను. ఎందుకంటే మీడియంగా ఉంటాయి అంటే ఈ టేస్ట్ వాళ్ళు విపరీతంగా మంచి ఎంజాయ్ చేస్తారు. లేదు సార్, చూడడానికి అయితే మీడియంగా అనిపించట్లేదు, చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఆ పచ్చడి అయితే ఇందాక నుంచి నా దృష్టి అటువైపు వెళ్తుంది. తప్పకుండా ఐ థింక్ మేడం గారు కొంచెం రుచి చూపిస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా చాలా మంది అది ఫేమస్ చాలా అది, ఎందుకంటే కొంచెం చట్నీ ఎక్కువ పెట్టండి, నాకుంటున్నాం సరిపోవట్లేదని ఇలా అంటారు. ఆ చట్నీ తింటే తృప్తి సార్. ఇప్పుడు ఆవకాయలు, మాగాయలు ఇట్లాంటి వాటి పట్ల మీ ఎందుకంటే సాల్ట్, ఆయిల్ విపరీతంగా ఉండేవి ఊరగాయలు. మరి ఏంటి గోంగూర పచ్చడి ఇవన్నీ మనం ఇక్కడ చేస్తామండి. ఆవకాయ ఉంటుంది, గోంగూర పచ్చడి ఉంటుంది, వారంలో ఒకసారి ఉంటుంది గోంగూర. అదే మళ్ళీ అక్కడికే వస్తాం, ఇంతే సాల్ట్, ఇంతే ఆయిల్, దాన్ని కవర్ చేయడానికి మిగిలినవి. ఇదేం లేదు, పచ్చి మామిడికాయలు, పచ్చి ఉసిరికాయలు,
ఇంతకుముందు మనం చూసిన ఆకుకూరలు మునగాకులు ఇవన్నీ ఎండబెట్టి అన్ని పౌడర్లు చేసుకుని ఉంటాయి. అదే ఇప్పుడు ఇంకో మీకు డౌట్ రావచ్చు, ఈ చట్నీ ఇక్కడ ఉంది మరి అమెరికాలో ఎలా అని. వాళ్ళు ముందు మేము అమెరికా పంపించినప్పుడు మేము చట్నీలు అనుకోలేదు, వాళ్ళు చట్నీలో మళ్ళీ సాల్ట్ ఎక్కువ వేయాలి కదా, వాళ్ళు ప్రత్యేకంగా అదే అడుగుతున్నారు, మీరు అంత ఫేమస్ అయింది కాబట్టి మాకెలా ఇక్కడ అని. అప్పుడు ఏం చేసామంటే ఒక 4 రకాల చట్నీలు సెలెక్ట్ చేసాం, 4 పంపిస్తాం ఇప్పుడు వాళ్ళకి. అందులో కూడా లో సాల్ట్ మళ్ళీ లో ఆయిల్. కాకపోతే మనం పెట్టే అయితే ఒక 1 year ఉంటాయి కదా, అవి అయితే నిల్వ ఉండవు. నిల్వ ఉండాలంటే మరి ఇవన్నీ కలపాలి, నష్టం జరిగిపోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నాం దాన్ని అట్లా. ఇంత ప్రకృతికి దగ్గరగా ఉన్నారు కానీ మీరు వాడే కంటైనర్స్ మీద మీకు ఎప్పుడు విమర్శ రాలేదా? ప్రశ్నలు వచ్చాయి పోనీ? చాలా వస్తాయండి వాళ్ళు, ఎందుకంటే ఇంత అద్భుతం చెప్తా ఉంటారు, అదే ఎలా వాడుతున్నారు. ఎంత ట్రై చేసామంటే మేము దాని మీద, ఇప్పుడు ట్రై చేస్తున్నాం ఆల్టర్నేటివ్ ఏమొస్తుంది అని. దాని ఏంటంటే ముందు బాక్సులు తీసుకొచ్చాం, టిఫిన్ బాక్సులు, అవి 3 ఉండాలి ఒక్కొక్క మనిషికి, 3, ఒక డెలివరీ బాయ్, ఒకటి వాళ్ళు, ఒకటి మధ్యలో ఉండాలి. అవి వాళ్ళు కడిగితే వీళ్ళు మర్చిపోవటం, వాసన రావటం, అది ట్రాన్స్పోర్ట్ పనికి రాలేదు. మళ్ళీ అరిటాకులు దీని మీద పెట్టడం ట్రై చేసాం, దీని మీద పెడితే ఎలా ఉంటుంది, మళ్ళీ అక్కడ మూత పెట్టేవారికి అది డిస్టర్బ్ అవుతుంది, అన్ని కలిసిపోతున్నాయి. మళ్ళీ ఇట్లా వేరే ఇంకా 2-3 రకాలు ఏది వస్తే అది మార్కెట్లో దానికి వెళ్తున్నాం మేము, ఎప్పుడు మారుద్దామని చూస్తున్నాం కానీ సాధ్యం కావట్లా. అది దీనికి ఏంటంటే దీనికి ఒకటే చెప్తాను నేను, బాడీలో కొన్ని పాయిజన్స్ కూడా పోవాలి మనకి, కొంచెం కొంచెం ఇదేదో పెట్టామని కాదు, అది వెళ్తా ఉంటేనే మన లివర్ కానీ మన బాడీ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, ఎక్కువ పాయిజన్ బయట మొత్తం క్లేశాలని తీసి పడేసింది. అందుకే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇక్కడ నుంచి కొంచెం చిన్న నష్టం జరుగుతుంది డెఫినెట్గా, అంత ఎక్కువ కాదు, వాటిని జాగ్రత్తగా ఆరబెట్టి మంచిగా పెడతారు. దాని తర్వాత నష్టం జరిగినా మనకి మిగిలినవి ఉన్నాయి. అదే ఆ రకంగా మొత్తం అంత బాడీలోకి వెళ్ళాలి నిజంగా. మీరు చూడండి ఆ రోడ్ల మీద పిల్లలు అక్కడ ఉంటారు కదండి, ఇమ్యూనిటీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎంత ఉంటుంది, వాళ్ళు ఆ రోడ్డు మీద పనుకుంటారు, అటు బస్సు ఇటు బస్సు ఆటోలు వెళ్తూ ఉంటాయండి, అక్కడ నిద్రపోతారు, జలుబు వచ్చింది వాళ్ళకి ఎప్పుడు చూడడం. మరి ఇక్కడ మనం అద్భుతంగా పెంచుతామే, వీళ్ళకి అన్ని సమస్యలు వస్తాయి ఎందుకు? అవన్నీ అక్కడ మనం అక్కడ పోతేనే మనకి బాడీ అనేది కరెక్ట్గా యాక్టివ్గా ఉంటుంది, అది దాన్ని తట్టుకుంటుంది. అది మరి వైరస్ని కూడా తట్టుకుంటుందండి బాడీ ఈజీ. అసలు వైరస్ అనేది మనుషులు ఏం చేయదండి, ఈ డెంగ్యూలు చెప్తున్నారు కదా, ఇప్పుడు నాకు రమ్మని చూద్దాం వచ్చింది, రాదని కాదు నాకు కూడా, కానీ ఇక్కడ మనకి ఒక లంకడం పరమౌషధం అని చెప్పుకున్నాం కదా, అది 3 days తినకుండా ఉంటే అది మొత్తం వెళ్ళిపోయిందండి, మొత్తం క్లీన్ చేసుకుంటుంది బాడీ, దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. లేకపోతే ఇన్ని లక్షల కోట్ల వైరస్లు వీటి మధ్య బతుకుతున్నాం మనం, మరి బాడీ తట్టుకోపోతే మనం ఎప్పుడు ఈ మనిషే ఉండడు అసలు. అదే తట్టుకునే అద్భుతమైందండి మన బాడీ, దాన్ని మించిన ప్రపంచంలో ఏది ఉండదండి, అంత అద్భుతమైన బాడీ. అండ్ ఎనీవే మీరు 80-90% ఇన్ని మార్పులు చేశాక ఐ థింక్ ఆటోమేటిక్గా ఆరోగ్యం అందరికీ కొంత గాడిలో పడుతుంది, ఎందుకంటే మీరు ఇచ్చేవన్నీ చాలా సహజ సిద్ధమైనవి, ఏమి ఇక్కడేమి కొత్త ఇవేవి లేవు. కానీ మీరు ఇచ్చే పద్ధతి వల్ల చాలా మందికి ఐ థింక్ లోపల అసిడిటీ ఒక ఇబ్బంది, అరుగుదల లేకపోవడం, ఎప్పుడూ హెవీగా ఉండడం, తేన్పులు రావడం మొదలుకొని డయాబెటీస్, హైపర్ టెన్షన్, కోపం రావడం అవి కూడా ఉంటాయి కదా సార్. ఫుడ్ వల్ల కోపం కూడా చాలా పెరుగుతుంది, ఉప్పు కారాలు తింటే బాగా. ఇక్కడ సరిగ్గా లేకపోతే ఏదైనా వచ్చింది. ఇంకా అదే గట్ హెల్త్ గురించి ఇప్పుడు అందులో అంత ఫోకస్ చేస్తున్నారు. అది సో అయితే మీ విజన్ ఏంటి ప్రభాకర్ గారు? అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం సిటీ అంతా ప్లస్ అమెరికా అంతా మీరు ఎక్కడికైనా కొంత సప్లై చేస్తున్నారు, మీ విజన్ ఏంటి? ఎలా ఇది ముందుకు వెళ్ళబోతోంది ఈ యజ్ఞం? దీన్ని ఇంకా అంటే ఇప్పుడు మనం పబ్లిసిటీ కూడా చేయాల్సి వస్తుందండి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా పబ్లిసిటీ లేదని నమ్మరు. ఇప్పుడు ఇక్కడ కూడా షుగర్ ఎట్లా తగ్గిద్ది, మీరు ఎవరు తగ్గదని చెప్తారు, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు అంటారు కదా, మీరు ఎలా తగ్గిస్తారని క్వశ్చన్ వేస్తారు. తగ్గిన వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు షుగర్ ఉందని చెప్పుకోలేరు. ఈ చాలా ఉన్నాయి. అందుకని ముందు మేము సోషల్ మీడియాకి రాలేదండి, ఎందుకు దీనికి అవసరం అనుకున్నాను. తర్వాత అర్థమైంది నాకు, దీనికి కూడా పబ్లిసిటీ ఉండాల్సిందే, మన నిజాయితీలు ఏం పనిచేయవు, ఇక్కడ పనిచేస్తాయి చేసిన తర్వాత, కోర్సులో జాయిన్ అయినాక మన నిజాయితీ పనిచేస్తుంది. కానీ ముందు ఇది రావడం కోసం అనేది మన ఇట్లా తప్పట్లేక మనకి ఆ రకంగా వెళ్తున్నామండి. అట్లా ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఇటు పబ్లిసిటీ లేకపోతే మౌత్ లాగానే మనకి సినిమా ఫీల్డ్ లాగానే ఇది కూడా అంతే ఉంటుంది, వెళ్తుంది. కానీ చెప్పట్లేదు ఇక్కడ. మీ ఇండస్ట్రీలోనే చాలా మంది తీసుకుంటారు కదా సార్, ఇండస్ట్రీ నెంబర్ 1 ఫెయిల్ అవటానికండి వాళ్ళు చేయరు. పెద్ద వాళ్ళు ఒక 10 మంది చేసి ఉంటారు ఇప్పటికి, వాళ్ళు ముందే చెప్తాను మీరు చేయరు సరిగాని, చూడండి ఛాలెంజ్ తీసుకుంటా ఉంటారు, ఒక 3 రోజులు లేకపోతే మ్యాక్సిమం ఒక ఎందుకు చేయలేకపోతున్నారు? టైమింగ్స్ వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయండి. 10 రకాల కూరలు, మంచి కూరలు అన్నీ ఉంటాయి సినిమా దీంట్లో. దాంతో ఇదేమైందంటే ఎప్పుడైనా ఈ ఫుడ్ ఏంటంటే ఒక 3-4 రోజులు ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే మన మైండ్ ఎట్లాంటిది, మనం మారిస్తే దేన్ని యాక్సెప్ట్ చేయదు, అమృతాన్ని పెట్టినా అది యాక్సెప్ట్ చేయదు. కరెక్ట్. దాన్ని తెలవడానికి ఒక 2-3 days పట్టిద్ది. అది అక్కడే ఓపిక ఉండదు మనకి, అదే అబ్బాయి ఇది ఎక్కడ తింటాంలే అని వదిలేస్తారు. ఇంకా అది జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ ఈ జ్యూసా మనకు లేవగానే కాఫీ టీ తాగుతాం కదా, అవును, దాని ప్లేస్లో లేవగానే వాటర్ ఇదంతా ఉంటుందండి. ముందు ఇది కాకుండా వాటర్, యోగా, మెడిటేషన్ అంతా టైం అంతా షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసి ఉంటాం. ఎంత వాటర్ తాగాలి, దాన్ని ఎలా తాగాలి, ఇదంతా ఉంటుంది. దాని తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత
ఇది ఫస్ట్ అండి. ఇది ఇది మార్నింగ్ 8 o'clock తాగమని చెప్తాము. 250 ml ఇది. దీంతోనే చాలా బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఒక మొత్తం 24 hours కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి, కంప్లీట్ వచ్చేస్తాయి. ఓ ఆ హీరోయిన్ ఇది హీరో. హీరో ఏమో బేసికలీ మీకు ఆలుబుకారాలు, ఫ్రూట్స్, నానబెట్టిన నట్స్, ఖజూర పళ్ళు, స్ప్రౌట్స్, అసలు ఎన్ని ఇచ్చారో చాలాసేపు తినుకుంటూ కూర్చోవచ్చు హ్యాపీగా. అండ్ ఇది పల్లీలు చక్కగా దంతాలకు కూడా మంచి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి, ఊగే పళ్ళు కూడా అయిపోతాయి. సో బుధవారం మాత్రం ఈ కుక్డ్, రైట్, కుక్డ్ స్ప్రౌట్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఏంటి సార్? ఇది ఆలుగడ్డ కూర, అరటికాయ కూర. అరటికాయ కూర ఇంత బాగా చేసి చాలా రోజులైంది సార్ చూసి, ఎందుకంటే అరటికాయ మామూలుగా డ్రైగా ఎండిపోతుంది, ఇది అలా లేదు. అది ఇదేమో అన్నం, ఏమన్నాం సార్? ఇది దంపుడు బియ్యం. దంపుడు బియ్యం, పెసరట్టు, పెరుగన్నం, పచ్చడి. ఇదేమో పల్లీ లడ్డు, పల్లీలు, నువ్వులు. తింటే అసలు హ్యాపీగా కడుపు నిండిపోతుంది. ఇది కాకుండా ఏంటి సార్ మధ్యలో ఇవి జ్యూసులు ఏంటి? ఇది ఈవినింగ్ ఉంటుందండి. అంటే మనకి ఎలా ఉంటుందంటే కోర్సు ఫస్ట్ వీక్ 3 times ఉంటుంది ఫుడ్. సెకండ్ వీక్ నుంచి మారిపోయింది, ఒక ఫాస్టింగ్ వస్తుంది మధ్యలో సండే. ఫాస్టింగ్ తర్వాత 2 times వచ్చింది ఫుడ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఈవినింగ్ డిన్నర్ని తీసేసి ఈ జ్యూస్ ఇస్తామండి. ఓహో, జ్యూస్ అది కూడా మంచి, ఇది కూడా ఒక అద్భుతమైన జ్యూసే. దాని తర్వాత మళ్ళీ ఇది అంత కాదు, అప్పటికి తట్టుకునే శక్తి వస్తుంది బాడీకి, కొంచెం ఆకలి తట్టుకునే శక్తి. ఇదేంటి సార్ మధ్యలో ఈ కలర్ గా అందంగా ఉండేది? డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ, దాంతో పాటు పల్లీలు. ఇక్కడ ఎందుకు సార్ ఇలా పెట్టారు పల్లీలు? పల్లీలు అవి కొంచెం ఆఫ్ బాయిల్ చేస్తాం. అంటే మామూలుగా అయితే మనం నేచర్ క్యూర్ సిస్టమ్ ప్రకారం రా ఫుడ్, కుక్కుడు ఫుడ్ కలిపి తినకూడదు, కానీ హాఫ్ బాయిల్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి సపోజ్ చపాతీ ఉందనుకోండి, మన పుల్కా కూడా మనకి హాఫ్ బాయిల్ కింద వస్తుంది, తక్కువ వేడితోటి మనం వచ్చేస్తాం కాబట్టి. అట్లా ఈ కూడా పల్లీలు బాయిల్ చేసినాయి, అవి బాయిల్ చేసి దాంట్లో ఒక టేస్ట్ ఉండాలి కదండి, మళ్ళీ తినలేని పరిస్థితులు రాకుండా. ఇది డిన్నరా? అది డిన్నర్ సరిపోతుంది కదా, హ్యాపీగా సరిపోతుంది. తిన్నామంటే ఎక్కువైపోయిందండి, అది ఎక్కువైంది, కొద్దిగా తక్కువ చేయండి అంటారు చాలా మంది. సార్ చాలా మందికి ఊరికే ఈ క్వశ్చన్ నిజంగా అడగాలి నేను, రా ఫుడ్స్ తొందరగా అరగవు అంటారు, ఇస్ ఇట్ ట్రూ? అది చాలా అవాస్తవం అండి. రా ఫుడ్డే తొందరగా అరిగిద్ది. ఎందుకంటే మన బాడీ ఏం చేస్తుందంటే రా ఫుడ్ని హ్యాపీగా తీసుకుంటుంది, అది తనకు అనుకూలమైన ఫుడ్ కదా. దాన్ని అసలు మనం బాడీ డైజెషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. అవును, పేగుల్లోంచి కదిలి మొత్తం అది అసలు దానికి శ్రమ లేకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అందులో ఫైబర్ ఉంటుంది, మళ్ళీ అంత ఈజీగా ఉంటుందండి. అసలు మోషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ లేకపోతే ఇట్లాంటివి కానీ ఉండవు అసలు. అది చాలా అపోహ, ఉడకబెడితే తొందరగా అరిగిద్ది. ఎందుకు అనుకుంటారంటే అక్కడ ఉడికిద్ది కదా, పొట్టలో బాంగులోనే ఇంకా ఈజీ అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదండి, అక్కడ పొట్టలో పోయి అది చాలా ప్రాబ్లం పెడుతుంది, అది బాడీ నెట్టాలి దాన్ని. కానీ ఇదైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. నేచర్ అనేది అందుకే కదండి మనకు ఒక అద్భుతం అనేది. సార్ నాకు ఇప్పుడు చెప్పండి, ఇది మొత్తం కోర్స్గానే తీసుకోవాలా, విడిగా ఉత్త నాకు లంచ్ మాత్రం కావాలంటే కూడా ఇస్తారా మీరు? అట్లా పెట్టట్లేదండి, రిస్క్ అవుతుంది. ఎందుకంటే అది ఎటు కాకుండా అవుతుంది, ఎటు కాకుండా డెలివరీ సిస్టమ్ ఉంటుంది, బాయ్స్ ఉంటారు, ఒక పూట పోయితే మళ్ళీ ఇంకోసారి మర్చిపోతారు. అది కాదు కదా మన కాన్సెప్ట్. ఇప్పుడు చాలామంది అడుగుతారు బాగా టేస్ట్లు ఉంటాయా, ఎలా ఉంటాయి అంటే నేను చెప్తాను, మీరు టేస్ట్ల కోసం చూస్తున్నారా, మీ ప్రాబ్లం తగ్గాలన్నా, మీ గోల్ ఏంటి ఫస్ట్ డిసైడ్ కండి. టేస్ట్లు అంటే అది వేరు ఉంటుంది, అది కాదు మీ అంటే గోలు జబ్బు తగ్గటమే, అలా ఆలోచించండి. రేపు ఎందుకంటే చేదు కూడా ఉండొచ్చేమో, ఆ చేదు కూడా తినాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు టేస్ట్లో ఎలా అడగండి అది, ఎందుకంటే మీరు బలంగా మీరు ఇంత సఫర్ అవుతున్నారు కదా ఇన్ని సమస్యలతోటి, అదే కాదు మీ గోల్ అట్లా పెట్టుకోండి అని చెప్పేస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తానండి నేను మీ అనుమతితో. ఏ చేయాలి మీరు కూరలన్నీ కొంచెం ఒక్కొక్క అర స్పూన్ ఒక ప్లేట్లో పెడితే, ఒక 1 స్పూన్, ఎందుకంటే అసలు ఇంత ఫుడ్ ఒకళ్ళు తినొచ్చా? ఇది 2 పూటలకు వస్తుంది సార్ నాకైతే. రెండు పెసరట్లు, ఆలుగడ్డ తినేసరికి కథం. అవునవును, మళ్ళీ అన్నం ఉంది, పెరుగన్నం ఉంది, పచ్చడి ఉంది, ఆ లడ్డు ఉంది. మీకు కూడా ఏమైనా సమస్యలు అంటే ఇది మొత్తం కోర్స్ చేయండి మీరు కూడా. తప్పకుండా, నాకు సమస్యలు లేవు సార్. మేము చెప్పేదానికన్నా మీరు చెప్తే చాలా నాకు సమస్యలు. HbA1c 5.4 సార్, కాన్స్టెంట్. మా బ్యాడ్ లక్ అయితే మీ బ్యాడ్ అంటే అది దరిదాపులో కూడా రాదు సార్. కానీ ఈ ఆసక్తి ఏంటంటే ఇంకా కూడా శరీరం చైతన్యవంతం అవడానికి మంచి ఫుడ్ తీసుకోవాలి, సాల్ట్ తగ్గించాలి, ఆయిల్ తగ్గించాలి అనే తపన అందరిలో ఉంది సార్, నాలోనే కాదు. ఎస్పెషలీ మీడియా అండ్ యాక్టివ్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి వి నీడ్ దిస్. అయితే ఒకటే చెప్తున్నాను, మీకు ఇప్పుడు లేకపోవచ్చు ప్రాబ్లమ్స్, కానీ మనకు తెలియకుండా ఏ షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, ఎలాంటి సమస్యలైనా 1-2 years పట్టిద్దండి మన బాడీలో. చిన్నగా పేరుకొని సపోజ్ ఏదో చిన్న బ్లాకేజ్ ఉందనుకోండి, అది సడన్గా రాదు, 1-2 years పట్టిద్ది అది. అవును. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే అక్కడ లోపల మనకు తెలియకుండా ఏవైతే పేర్కొని ఉన్నాయో అవి మొత్తం వాష్ అవుట్ అవుతాయి. ఇక మనము ఇప్పుడు ఒకవేళ మనం తప్పులు చేసి కొన్ని జబ్బులు తగ్గి వచ్చినా కూడా వీటిని కరెక్ట్ చేసుకున్నాక 100 years వరకు మనం జబ్బులు లేకుండా ఉండే అవకాశం దీంట్లో ఉందండి. సూపర్ సార్, చాలా అద్భుతం. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్, మీకు ర్యాపిడ్ ఫైర్ అంటే తెలుసు కదా సార్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. దీంతో పాటు కాఫీ, టీ ఓకేనా?
కాఫీ టీకి ఆల్టర్నేటివ్ ఉందండి, అది చెప్తాం మీరు, అది కూడా అద్భుతంగానే ఉంటుంది. ఆల్టర్నేటివ్తో పాటు కాఫీ టీ కూడా కొంచెం తీసుకోవాలంటే అనుమతిస్తారా? బ్లాక్ కాఫీ అనుమతి లేదు అసలు కోర్స్ అయిపోయేదాకా, కానీ ఆల్టర్నేటివ్ ఉందిగా, మీరు దాన్ని మర్చిపోయేలాగా ఇక్కడ ఉందిగా. ఏంటి సార్ ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి, మనం ఎలా తాగుతామో అలా కొంచెం హనీ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు హనీ వేసుకోకూడదు, తాగే ముందు వేసుకోవాలి. అవును, హనీ వేస్తే అమ్మ వచ్చేస్తుంది అందులో టాక్సిన్స్. కొంచెం ప్రాబ్లం ఉంది, దానికి అలా చేసుకోవాలి. ఒక పూట పార్టీకి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, ఏదైనా తినకపోతే బాగుండదు, అప్పుడు ఏం చేయాలి ఎవరన్నా? అప్పుడు మేము ముందే చెప్తాం, ఎందుకంటే కోర్సు 8 వారాలు ఉంటారు కదండి. ఈ 8 వారాల్లో మన కణాలు బ్లడ్ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి, అద్భుతంగా మారుతూ ఉంటాయి. ఆ టైంలో మీరు బయటికి వెళ్ళారంటే అక్కడ ఏం దొరికితే చెప్పండి నాకు, అది ఏం తీసుకోవాలో చెప్తాను నేను అంతే. లేదా ఇక్కడి నుంచి కొంత తీసుకెళ్ళండి, ఎందుకంటే ఈ 8 వీక్స్ తర్వాత ఎలా తింటారు మీరు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్గా ఉండండి, ఎందుకంటే ఈ సమస్యలు తగ్గడానికి కదా చేస్తున్నారు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు కంప్లీట్గా శుద్ధ శాకాహార భోజనమే కదా సార్ ఇది? 100% శాకాహారంలో శాకాహారం అంటే అంతకంటే శాకాహారం ఉండదు ఇక అంత అట్లా ఎక్కడ మీరు ఎగ్ వాటి జాడలు అసలు రావు, ప్రకృతి భోజనంలో ప్రకృతి అంతే. అంటే ఇంకా వాటిని కొంచెం కుక్ చేస్తున్నాం అంతే మనం చేసేది, అంతే తప్ప వాటిని ఎక్కడ ఉండవండి అసలు. ఇంట్లో కూడా ఉంచదు, మా ఇక్కడ చేసే వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్తాను, మీరు తినకండి, జబ్బులు వాళ్ళకు కూడా జబ్బులు వస్తే కూడా ఇక్కడ రావడం అనేది కరెక్ట్ కాదు కదా, అందుకని మీరు వాళ్ళని కరెక్ట్ చేయమని వాళ్ళని కూడా మేము మార్చేసే ప్రయత్నం చేస్తాం అంతే. సో అయితే బ్యూటిఫుల్ సార్, నో చీట్ డేస్, నో బిర్యానీ ఆన్ వీకెండ్స్ అండ్ నో పెళ్లి భోజనం ఉంటుందండి. మీ దగ్గర ఉంటుందా? బిర్యానీ ఉంటుంది, లేనిది ఉండదు అక్కడ చేసే మొత్తం, కానీ ఈ పద్ధతిలో చేస్తాం. అది ప్రతి శనివారం బిర్యానీ ఉంటుంది. ఎవరో నవ్వారు సార్, వెజ్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ కలిసి ఉండవని చెప్పి, కానీ ఇక్కడ మీరు ఇచ్చేది వెజ్ బిర్యానీ. రైట్. ప్రతి సాటర్డే చాలా స్పెషల్ ఉంటాయి, అందులో స్వీట్లు ఉంటాయి, అన్నీ మీరు చెప్పిన బిర్యానీలు ఉంటాయి, లేనిది ఉండవండి, గారెలు ఉంటాయి, ఇంకా ఇన్ని స్వీట్లు ఉంటాయి, ఇంకా గుంట పొంగనాలు అంటారు, ఎన్నో మీరు బయట తినేవి మ్యాక్సిమం ఉంటాయి, ఆ నాన్ వెజ్కి సంబంధించినవి కాకుండా అవన్నీ ఇక్కడ ఎందుకంటే ఎంజాయ్ చేస్తారు అవన్నీ. చాలా అసలు అనుకుంటారు ముందు వాళ్ళు అంటారు అసలు బా ఎట్లా చేస్తున్నారు అసలు ఇవన్నీ అని. ఎక్సలెంట్గా ఉంది ప్రభాకర్ గారు, మీ ఫ్యామిలీని కలవడం, మీ స్టాఫ్ని మీ టీంని కలవడం, ఈ ప్రకృతి పరిసరాల్లోకి రావడం. మన హైదరాబాద్ నిజాంపేట దగ్గర ఉన్నారు మీరు, ఇప్పటి యువర్ అంటే ప్రతి మీ డెలివరీ బాయ్స్ ఒక 10-12 మంది సిటీలో 3 పూట్ల అందరికీ టైంకి అందిస్తున్నారు. అది కూడా వేసవ కాలంలో కూడా ఎక్కడ పాడు కాకుండా చాలా జాగ్రత్తగా, అంటే వేడికన్నీ ఇదైపోతాయి కదా సార్, అవన్నీ కాకుండా మీరు చేస్తున్నారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. సో ఇది ఇంకా ఒక 100 మంది 1000 మంది జీవితాల్ని తాకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభాకర్ గారు. అన్నిటికీ మించి మంచి భోజనం తర్వాత మనకు కావాల్సింది మంచి సంగీతం, మంచి పాట. ప్రభాకర్ గారు మీరు చాలా సంగీతం నేర్చుకున్నారు కదా వర్ణాల దాకా? అయితే ఒక్కసారి మాకేమన్నా ఒక ట్యూన్, ఒక పల్లవి వాయిస్తారని కోరుకుంటున్నాం, అలాగే పాడతారు కూడా. ఓకే, అయితే ఇది మన కిష్కిందకాండ కోసం ట్యూన్ చేశానండి. ఆ ట్యూన్ మీరే మ్యూజిక్? సూపర్, కొంచెం క్లాసికల్ టచ్ ఇవ్వండి సార్. మీరు ఎందుకంటే చాలా నేర్చుకున్నారు నాకన్నా, మీరు అసలు దాని మీద బాగా పట్టు ఉంది, బట్ నాకు అంత కాదు, కానీ ట్యూన్ చేసుకునే అంత నాలెడ్జ్ మాత్రం ఉందండి. చూసే ఆ కళ్ళల్లో నా కసూరం ఉంది, నవ్వే ఆ పెదవుల్లో నా ఎల్లోరా ఉంది, రెప్పల అంచుల్లో కలేదో పూసింది, అరెరే నడిచే ఆ అడుగుల్లో నా హంసల గుంపుంది, పిలిచే ఆ పలుకుల్లో నా తేనెలు వంపింది, చుక్కల దారల్ని చెక్కిళ్ళ దాచింది, అరెరే చూసే ఆ కళ్ళల్లో నా కసూరా ఉంది. ఎక్సలెంట్ సార్, సూపర్, చాలా కాశీగా ఉంది సార్ ట్యూన్. అయితే మొత్తానికి మీరు ఈ సంగీతము, ఆహారము, జీవితానికి ఆనందానికి కావాల్సినవన్నీ మీరు మంత్రాలు పట్టుకున్నారు కాబట్టి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.